పూజ సామాగ్రి తీసుకురావడానికి కూడా నువ్వు తోడు రావడం ఎందుకు శశి? ఏమండి, ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతి చరామి అంటే అర్థం పని చిన్నదైనా పెద్దదైనా నా చెయ్యి మీరు వదలకూడదు అని. ఇప్పుడు మీరు ఒక్కరే వెళ్తానంటే ఎలా? అది కాదు శశి. ఏది కాదండి, మా వదినకు తోడుగా మా అన్నయ్య వెళ్తాను అంటున్నాడు. మరి మీకు తోడుగా నేను రాకూడదా? ఏంటి దివ్యమా, అన్నా చెల్లెలు కాలికి వేస్తే వేలికి, వేలికి వేస్తే కాలికి వేస్తున్నారు. మనం ఏదో చేయబోతున్నామని వాళ్ళకి అర్థమైంది చార్కేశ. ఏదోలా వాళ్ళని డైవర్ట్ చేయాలి. ఎలా చేస్తారు? త్వరగా తేల్చండి. మా జంట వెళ్ళాలా, ఆ జంట వెళ్ళాలా? చెప్పు దివ్య. ఇప్పుడే గుర్తొచ్చిందండి. గుళ్ళోకి వెళ్లే ముందు కోనేట్లో స్నానం చేయాలి. ఎవరు? మనమే. అమ్మో, నాకు నీళ్ళంటే భయం. మీరు భయపడ్డవేంటండి? పదండి. హోటల్ రూమ్ లో స్నానం చేసొచ్చాం కదా, మళ్ళీ కోనేట్లో స్నానం ఎందుకు? మా అన్నయ్యకి పెళ్ళైతే జంటలుగా వచ్చి కోనేట్లో స్నానం చేస్తామని మొక్కుకున్నానండి. పైగా పుణ్యం కూడాను. కోనేట్లో మునిగిపోతే పాపం కదా. కోనేరేవైనా సముద్రమా మునిగిపోవడానికి? పదండి. అందరూ రండి. ఏంటన్నయ్య, నిన్ను కోనేట్లో ముంచేయాలని దివ్య ప్లాన్ చేసిందా? చూస్తుంటే అలాగే ఉంది శశి. ఇప్పుడు స్నానం ఏంటే? వామ్మో, నాకు అసలే నీళ్ళగండ ఉందే. కోనేటి అడుక్కు వెళ్లి ఏమైనా లంకబిందెలు తీసుకొస్తావా? పైపైన మునుగుదాం పదండి. కోనేటి స్నానంతో సార్ను శశమ్మను దివ్యం ఎలా డైవర్ట్ చేస్తారబ్బా? వాళ్ళెక్కడున్నారో వెళ్ళి కనుక్కొనిరా నాగభూషణం. ఓకే మేడం. మీ ప్లాన్ ఏంటి దివ్యమా? ఆయన కాసేపట్లో మునిగితే చెప్తాను. ముందుగా చెప్తే నాకు క్లారిటీ ఉంటుంది కదా. ఇంకా నాకే క్లారిటీ లేదు. నాకొచ్చాక నీకు చెప్తాను. ఏంటి గుసగుసలాడుతున్నారు? సముద్రం లాంటి చాణక్య సారు జస్ట్ కోనేటి నీటికి భయపడటమేమిటా అని. సెట్టేరా చారుకేశా? కాదు సార్, అంత పెద్ద స్ట్రాంగ్ పర్సన్ కదా మీరు, ఇంత చిన్న వీక్నెస్ ఏమిటా అని. ఏ, మీ బాబు గారికి ఎలాంటి వీక్నెస్లు లేవా? అబ్బా, త్వరగా స్నానం చేద్దాం పదండి. ఇక్కడ ఉన్న జంటలందరూ స్నానం చేయాలి. ఎవరెవరంటే మీరు, నేను, అన్నయ్య, వదినలు కలిసి కోనేట్లో మునగాలి. రండి. పదండి పదండి సార్. జంటలు మునగాలంట, వెళ్ళండి. మనం కూడా జంటే పౌడరు. ఏంది అంటే మనం మునగాలా? అనేగా దివి చెప్పింది. ఏవండి, రండి. అడుగు వెయ్యండి. తప్పించుకోలేరు. నాతో 7 అడుగులు నడిచారుగా, నా వెంటే ఉంటానన్నారు కదా. రండి. రా అన్నయ్య, రండి. పదండి.
ప్రసాద్ గారు మీరు 2 సార్లే మునిగారు, 3ఓసారి మునగరా? మునగండి. మునుగో దరిద్రుడా. వెళ్ళి ఆ పని పూర్తి చేసి చంద్రిక దగ్గర మార్కులు కొట్టేస్తా. త్వరగా రండి. వస్తున్నా. ఎవరికి చెప్తున్నావు పౌడరు? నీకే చంద్రిక, నువ్వు వెళ్తూ ఉండు, నేను వస్తాను. ఏంటి బాబు పిలిచినవా? బాబు నీకు పంచలేదు. ఇప్పుడు మీకు లేదు. ఏంది బాబు ఈ వస్త్రాపహరణ? మొత్తం మీ మనవరాలే చేసింది. బాబు నా పంచ. అబ్బో ఇదేంది ఇట్ట బుక్ చేశాడు? వాయము ఇప్పుడెట్ట? బామ్మగారు మామూలు టైంలో చిన్న అలికిడైనా ఎంత ప్రసాద్ అంటుండే, ఇప్పుడేమో అరిచిరా పలకదు. చెల్లెమ్మా చీచి, అన్న ఏంటి ఆ కృష్ణుడు ద్రౌపదికి వస్త్రాలు ఇచ్చాడు, చెల్లెమ్మ అంటున్నా ఈ సిస్టర్ వినిపించుకోవటం లేదు. బాబు అబే శశమ్మా, అయ్యో ఊరు పలకరేందే. ఇంతకీ మా ఆవిడ ఎక్కడ చచ్చిందో? బాబు ఎక్కడికి వెళ్తున్నావు అంత హడావిడిగా? మీ మనవరాల కోసం వెళ్తున్నాను. అది వీడితో కదా ఉండాలి, ఎక్కడికి వెళ్ళింది? అవును, అది మా ఆయన పంచిలా ఉందే. ఇంతకీ మా ఆయన ఎక్కడున్నాడు? ఏంటి మీరు చెప్పేది? 5 తరాల కిందట వేద పాఠశాలలో చదువుకున్న పిల్లల వివరాలు కావాలా? వినడానికి మీకు ఇంత ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ మా అవసరం అలాంటిది. మేము ఎదుర్కొంటున్న సమస్య చాలా ప్రమాదకరమైంది. పరిష్కారం కోసం వచ్చాం. ఆ పాఠశాల మూసి చాలా కాలమైందండి. ఆ వివరాలేవి మా దగ్గర లేవు. అప్పట్లో వేద పాఠశాలలో చదువుకున్న వారి వివరాలు భద్రపరిచి ఉన్నాయని ఆ పంతులు గారు చెప్పారండి. మీరు కాస్త పర్మిషన్ ఇచ్చారు అంటే ఆ రిజిస్టర్స్ అన్ని మేము వెతుకుతామండి. 5 తరాలంటే చాలా సంవత్సరాలు. అన్ని రిజిస్టర్లు ఎలా వెతుకుతారు? ఎంత కష్టమైనా వెతకాలి సార్. చాలా దూరం నుంచి వచ్చాం. ప్లీజ్ పర్మిషన్ ఇవ్వండి సార్. సరేనమ్మా, మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. పాఠశాల రిజిస్టర్స్ అన్ని ఈ గదిలో ఉన్నాయి. వేటిని పాడు చేయకుండా వెతకండి, లేదంటే పై వాళ్ల నుండి నాకు మాట వస్తుంది. అలాగే సార్, థ్యాంక్ యూ. రా చార్కేశ. ఆఫీసర్ గారు చెప్పినట్టు చాలా రిజిస్టర్స్ ఉన్నాయి దివ్యమా. ఇవన్నీ వెతకాలంటే ఒక రోజు సరిపోదేమండి? అన్ని వెతకాల్సిన అవసరం లేదు చార్కేశ. 1950కి ముందు రిజిస్టర్ ని చూద్దాం. శశి, ఒక్క నిమిషం. మేడం, దివ్యమ్మ టెంపుల్ ఆఫీస్ కి వెళ్ళిందా? అరే, ఆ విషయం మీకెలా తెలుసు మేడం? అది శాపం పెట్టిన పంతులు గారి వారసుడి కోసం ఈ ఊరొచ్చింది. వాళ్ల గురించే ఎంక్వైరీ చేస్తూ ఉంది. అంటే టెంపుల్ ఆఫీసులో వివరాలు ఉండొచ్చు అంటున్నారా? ఖచ్చితంగా ఉంటాయి.
దివ్య కంటే ముందు మనం ఆ వివరాలు తెలుసుకుని వారసుని దివ్య కంట పడకుండా చెయ్యాలి. కానీ ఆల్రెడీ దివ్యమ్మ చారకేశ ఆఫీసులో ఉన్నారు కదా మేడం. కానీ వాళ్ళకి వారసుడి వివరాలు తెలియాలి కదా. 5 తరాల నాటి వివరాలు తెలియాలంటే అంత ఈజీ కాదు. ఏం చేస్తారో నాకు తెలియదు. నాకు విషయం తెలియాలి. మీరిక్కడి నుంచి బయలుదేరక ముందే దివ్య ఎక్కడికి వెళ్ళాలనుకుంటుందో అక్కడ నేనుండాలి. అంతే. మేడం చెప్పింది విన్నారుగా. మేడం గారు ఇప్పటి వరకు కిడ్నాపులు చేశారు, బెదిరించారు, మర్డర్లు కూడా చేశారు. కానీ అవన్నీ బయట వాళ్ళ మీద చేశారు. ఇప్పుడు మీరు మేడం చెప్పింది చేయలేదనుకోండి, ఇక్కడి నుంచి వెళ్లేది మీ శాల్తీలు కాదు, శవాలు. చేదిరా అమ్మా జీవితం. ఆఖరికి ఈడు కూడా మనల్ని భయపెడుతున్నాడేందే? మన బతికి ఎట్టయిందేంది? అదవ జీవితం. అదేందో తెలుసుకోండి, కనుక్కోండి, చెప్పండి అని మనల్ని హింసించే బదులు వాళ్ళే తెలుసుకోవచ్చు కదా. మనల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం? మనమే దొరికేవా ఏందో వాళ్ళకే. ఫ్రస్ట్రేషన్ లో ఉన్న అన్ని నిజమే చెప్పావు పౌడరు. మనమే దొరికే దానికి. అది చెప్పింది చెయ్యకపోతే నాగభూషణ్ చెప్పింది జరుగుతుంది. మనం మర్డర్ అయిపోతాం. ఎలాగైనా దివ్య నుంచి నిజం తెలుసుకోవాల్సిందే. అమ్మా మనం అడిగితే చెప్పదు కదే. ఎలాగో అలా చెప్పిద్దాం. తిమ్మిని బమ్మిని చేసి మాయ చేసి ఆ దివ్య నుంచి వివరాలు కక్కిద్దాం. ఏం చెబుతుందో ఏమో, నాకైతే నమ్మకం లేదు. మీ అందరినీ చూస్తుంటే చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారండి. ఎంత దూరం నుంచి వస్తే నీకెందుకు స్వామి? అరే నువ్వేమైనా మమ్మల్ని మోసుకొచ్చావా లేక మోసపోతావా? అయ్యో ఏంటి ప్రసాదు అలా నోరు పారేసుకుంటున్నావు? లేకపోతే ఏంటమ్మమ్మా? భక్తులన్నాక గుడికొస్తారు, పంతులన్నాక ఏదో హారతి తీర్థమిచ్చి శటకోపం పెట్టి దీవించాలి గాని మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకొచ్చాము, ఎప్పుడెళ్తాము అని ఈ ఆరాలన్నీ ఎందుకు? పూజారిపై కోపడితే దేవుడి మీద కోపడినట్టే వదినా. ఇంకా నయం, ప్రసాదం మీద కోపడితే పలహారం మీద కోపడినట్టనే. ఏంటి ప్రసాద్ గారు, మావిడ మిమ్మల్ని ఏమన్నా అందా? అంతలా కోపడుతున్నారు? అయ్యో రామా, వాళ్ళు నేనేమంటానండి? దేవుడు ముందు నటనను నాటకాలు వద్దమ్మా. నేను నిజమే చెప్తున్నానండి. మీకు కొత్తగా పెళ్ళైందా బాబు? అవును పంతులు గారు. ఈ విషయం మా చారుకేశ చెప్పాడా పంతులు గారు? నేనెందుకు చెప్తానండి? ఇలాంటివన్నీ తమరే మోస్తారుగా. అన్నా చెల్లెలు కలిసి మాపై నిందలు వేస్తున్నారండి. ఏంటి మీ అన్నా చెల్లెలు చేసే అరాచకాల కంటేనా? దేవుడి ముందు ఏంటి బాబు ఆ మాటలు? పూజ చేయడానికొచ్చాం, ప్రశాంతంగా ఉండండి. అమ్మా మీరు ఏం అనుకోకపోతే, ఎలాగో ఇంత దూరం వచ్చారు, ఇంకొంచెం దూరం వెళితే హటకేశ్వరం అని ఒక పెద్ద దేవాలయం ఉంది. ఆ ఆలయాన్ని సందర్శిస్తే నూతన దంపతులకు మంచిది. అలాగే కుటుంబ సమస్యలు, కలహాలు కూడా అన్ని విధాలుగా సమసిపోతాయి. ఏంటి పంతులు గారు, ఇది మీరే చెప్తున్నారా లేక మీతో ఇంకెవరైనా చెప్పిస్తున్నారా?
మంచి విషయం చెప్పడానికి మరొకరి సిఫార్సు కావాలా బాబు? మీరు చెప్పింది మంచి విషయమే కానీ ఎవరైనా చెప్పించుంటే మాత్రం అందులో ఏదో మోసం ఉందని అర్థం. వేదం చదివే పంతులు గారు మోసకారి మాటలు చెప్పరమ్మా. వారి వాక్కు వేదం, వారి మాట పవిత్రమమ్మా. రామాయణం, భారతం, భాగవతం మాకు అనవసరమా? మేము ఇంటికి పోవాలి అంతేగా చాణక్య బాబు. ఆ విషయం మీ మనవరాలు చెప్పాలి. నేను ఎట్టాగానే ఒప్పించమ్మా. నువ్వు చెబితే అన్నయ్య ఒప్పుకుంటాడమ్మా. అయినా గుడికెళ్ళటం మంచిదే కదమ్మా. మనం ఎంత గొప్పవాళ్ళమైనా ఆ దైవం సాయం లేకుండా ఏమీ చేయలేం. పెద్దవాళ్లం, చేతులు జోడించి అడుగుతున్నాం, కాదనకమ్మా. అన్నయ్య, వాళ్ళంతగా అడుగుతున్నారు కదా, ఎలాగో ఇంత దూరం వచ్చాం, ఆ ఊరికి కూడా వెళ్ళొద్దాం. నీకు తెలీదమ్మా, ఇదంతా దివ్య కుట్ర. తను కావాలని వీళ్ళతో చెప్పిస్తుంది. నువ్వన్నట్టు కుట్రే కావచ్చు. అదేంటో మనం అక్కడికి వెళ్తేనే కదా తెలుస్తుంది. వీళ్ళేం దాస్తున్నారో తెలుసుకోవడానికే కదా మనం వచ్చాం. అదేంటో తెలుసుకుందాం ప్లీజ్ అన్నయ్య. సరే శశి, అక్కడికి వెళ్ళాలని దివ్య అనుకుంటే తనే వచ్చి అడుగుతుంది. అప్పుడు చూద్దాం. దివ్యమ్మ, అభిబాబు, చాణక్య సారు రివర్స్ అయ్యారు. దివ్యమ్మ గుడికి వెళ్దామంటేనే ఆయన వస్తారట. అదేంటి? దివ్య అవునంటే తను కాదంటాడు కదా. అక్కడే ఉందన్నయ్య అసలు విషయం. ఇప్పుడు చెప్తాను, పదండి. జేజీ, నాన్నమ్మ, బయలుదేరదామా? హటకేశ్వరం గుడికే కదమ్మా? కాదు, ఇంటికి. అదేంటమ్మా, గుడికి వెళ్ళాలి అనుకున్నాంగా. ఎందుకు వెళ్ళాలి నాన్నమ్మ గుడికి? ఏదో ఈ గుడికి రావాలి అనుకున్నాం, వచ్చాము. ఇంతటితో పని అయిపోయింది. ఎవరో ఏదో చెప్పారని దేశంలో ఉన్న గుళ్ళన్నీ తిరుగుతూ ఉంటామా? ఏం అవసరం లేదు. ప్రయాణం చేయటం అంత మంచిది కూడా కాదు. గుడికి వెళ్తే మంచిదే కదా దివ్య? అరే, ఎవరికో మంచి జరగడం కోసం మనం ఎందుకు వెళ్ళాలి? ఎవరికి మంచి జరిగినా మంచిదే కదా దివ్య. మనకి జరిగితే మంచి, ఎవరికో జరిగితే మనకేం మంచి. ఇంటికి వెళ్దాం, పదండి. గుడికెళ్దాం. ఇంటికి వెళ్దాం అన్నారు కదండి. ఇప్పుడు గుడికెళ్దాం అంటున్నాను కదా. అంటే నా కోసం ఒప్పుకుంటున్నారా? కాదు, నా చెల్లెల కోసం ఒప్పుకుంటున్నాను. వద్దండి, మీకెవరో రాంగ్ గా చెప్పినట్టున్నారు. అక్కడికి వెళ్తే ఏం జరగదండి. ఏందమ్మా నువ్వు? అబ్బాయి ఒప్పుకున్నప్పుడు నువ్వు అడ్డుపడతావేందే? ఇంతకు ముందు మీరే కదా వద్దన్నారు. ఆ అల్లుడు వద్దన్నాడు, ఈ అల్లుడు వెళ్దాం అంటున్నాడు కదమ్మమ్మా. పాత అల్లుడినైనా నాకెలాగూ గౌరవం ఇవ్వరు, కనీసం ఈ తాజా అల్లుడికైనా గౌరవం ఇవ్వరా? అయ్యయ్యో, అంతంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే తాతయ్య. అటకేశ్వరం వెళ్దాంలే. చారుకేశా, కార్ రెడీ చూసేయ్, బయలుదేరదాం. ఆయన చెప్పాక కూడా ఆలస్యం చేయకూడదు. నిజంగానే వెళ్దామా దివ్య? ఆయన మాటకి నేను ఎప్పుడైనా ఎదురు చెప్తానా అన్నయ్య? ఆయన అడుగు జాడల్లోనే నడుస్తాను. నాకు పతియే ప్రత్యక్ష దైవం. అంతా త్వరగా రెడీ అవ్వండి, అసలే చాలా దూరం వెళ్ళాలి. అలాగే దివ్యమ్మ. మనం వదిని ఒప్పించామా లేక వదినే మనల్ని ఒప్పించిందా అన్నయ్య? మనం ఒప్పుకునేలా చేసింది. నువ్వెందుకు ఒప్పుకున్నావు మరి? నీకు మంచి జరుగుతుంది అంటే నేను దేనికి వెనకాడను. శశి, నువ్వు వస్తున్నావు కదా? భలేవారే బాబు, శశమ్మ రాకుండా ఎలా ఉంటారు? పదండి.
ఏంటి ఇంకా చూస్తున్నారు? బయలుదేరండి. మాతో రావడం ఇష్టం లేకపోతే మీరు ఇంటికి వెళ్ళండి. పదండి బామ్మగారు. ఈ మాట అంటానికి ఎప్పుడు రెడీగా ఉంటారో. ఇక్కడేం జరుగుతోంది పౌడరు? చాణక్యను మనం ఒప్పించామా లేక దివ్య ఒప్పించిందా? నాకే అర్థం కాలేదు. ఇక నీకేం చెప్పాలి? వాళ్ళని ఫాలో అవడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. మనల్ని నిత్య ఫాలో అవుతోందే, ఇంతకీ అదెక్కడా? వాళ్ళు అట్టకేశ్వరం బయలుదేరుతున్నారు నాగభూషణం. మనం వాళ్ళకంటే ముందుండాలి. అవును మేడం, ఆ హటకేశ్వరంలో ఏముందో చూడాలి. ఏందే మీ ముసల్ది నవ్వుతుంది? కొంపదీసి నీ పేరు నా పేరు రాలేదు కదా? ఆ నవ్వుకు అర్థం అదేనేమో పౌడరు. ఎవరి పేరు వచ్చింది బామ్మగారు? నాకెంతో ఇష్టమైన వ్యక్తి పేరు, నేను ఎంతగానో అభిమానించే వ్యక్తి పేరు, నేను గర్వంగా చెప్పుకునే పేరు. అయితే మావిడి పేరు అయి ఉంటుంది. లేదన్నయ్య, మా ఆయన పేరై ఉంటుంది. అయితే మనకు ప్రమాదం తప్పింది చిద్రిక. దేవుడున్నాడు పౌడరు. ఆ పేరేవిడో చెప్పండి బామ్మగారు. ప్రసాదు. ఏంది? నేను నీకు ఇష్టమైన వ్యక్తినా బామ్మగారు? ఏ రోజైనా నన్ను అభిమానించారా? ఏ రోజైనా నా పేరు గర్వంగా చెప్పారా? పైకి చెబితేనే ఇష్టం అభిమానం ఉన్నట్టా ప్రసాదు? నువ్వు నా మనవరాలి భర్తవి, ఈ ఇంటి అల్లుడివి, ఇల్లరికపు అల్లుడివి. ఆ కృష్ణ పరమాత్మ మనసులో శకుని ఉన్నట్టు నువ్వు నా మనసులో ఉన్నావయ్యా. అది ఇది చెప్పి చివరికి కావిడి పిందలు నాకు అంటగట్టారుగా. అదృష్టం అన్నయ్య గారు, మీరు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. అబ్బా నువ్వు ఉండమ్మా, ఊరికే తుత్తుతాను మాకు. ఈ కావిడి బిందులు భుజానికి ఎత్తుకొని అన్ని మెట్లు ఎట్టక్కలరా సావే. కంగ్రాచులేషన్స్ ప్రసాద్ గారు. నెక్స్ట్ కేటగిరీ గంగాలం లాంటి బిందె. ఇంకో చిట్టి తిని మామగారు. మా ముసల్ది మళ్ళీ నవ్వుతోందేంటి పౌడరు? అనుమానమే లేదే, ఖచ్చితంగా నీ పేరే వచ్చి ఉంటుంది. ఎవరి పేరు వచ్చింది బామ్మగారు? నా రక్తం, నా వంశం, నా వారసత్వం, నా భవిష్యత్తు, నేను పోయాక కూడా నా పేరు తలుచుకునే పేరు. అయితే నువ్వు కాదులేవే. అమ్మయ్య, బ్రతికిపోయిన పౌడరు. ఈసారి నువ్వే. కాదన్నయ్య, ఆయనేమో. ఆ పేరేమిటో మీ నోటితో చెప్పండి బామ్మగారు. కల్పన, నువ్వు చెప్పు. ఏదో సీన్ పెంచడానికో లేక ఆవిడతో డైలాగ్ చెప్పించాలని కాకపోతే ఎందుకంటే మాకు ఈ టెన్షన్? ఆ పేరేదో మీరే చెప్పొచ్చుగా. లేదులే అన్నయ్య, ఇది నేను చెప్పాల్సిన పేరు. త్వరగా చెప్పుదినా. నువ్వే వదినా. ఆ గంగాళం బిందె నీదే. చంద్రిక అమ్మో, పెద్ద ఆవిడ రకతం, ఆవిడ వంశం, వాళ్ళ వారసత్వం, వాళ్ళ భవిష్యత్తు. ఆవిడ పోయాక కూడా ఆవిడ పేరు చెప్పుకోవాలి కదే. లేకవే లే. కంగ్రాట్స్ వదినా. చంద్రిక గారికి మా అభినందనలు. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలదంటే ఇదే. చిచి, ఏదో జీవితం. నెక్స్ట్ కేటగిరీ మెట్లకు బొట్టు పెట్టి హారతి ఇవ్వడం. ఇది అన్నా చెల్లెలు మాత్రమే చెయ్యాలి. అభిబాబు దివ్యమ్మ చేస్తారా లేక చాణక్య సారు శిశమ్మలు చేస్తారా అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. బామ్మగారు తీయండి చిట్టి. అభి, దివ్య, మీరెంతో అదృష్టవంతులనుకున్నాను, కానీ దురదృష్టం మిమ్మల్ని ఇలా వెంటాడుతుంది అనుకోలేదు. ఏం చేస్తాం, దేనికైనా ప్రాప్తం ఉండాలి. ఈ
ముసల్దానికి బాగైంది. మనకు బరువులెత్తి తన మనవణ్ణి మనవరాల్ని ఈజీగా పంపిద్దాం అనుకుంది. మరే చెరపొకరా చెడేవు అని తను తీసిన గోతులో తను పడింది. చాణక్యబాబు, శశి, మీరెంతో పుణ్యం చేసుకున్నారు. గొప్ప మహద్భాగ్యం మీకు కలిగింది. మెట్ల సేవ చేసి హారతిచ్చే అవకాశం మీకొచ్చింది. దేవుడు ఉన్నాడు దివ్యమ్మ, అందుకే మిమ్మల్ని ముందుగా పంపించి ఏర్పాటు చేశాడు. అవును చార్కేశ, నాకు ఇప్పుడు ఇంకాస్త ధైర్యం నమ్మకం వచ్చాయి. చార్కేశా, నువ్వు చేసి నేను నాన్నమ్మని జాగ్రత్తగా పైకి తీసుకురా. నేను దివ్య పైకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాం. అలాగే బాబు. సమయానికి ఒక్క వెహికల్ కూడా రావట్లేదు. ఆపండి, 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 స్టాప్, స్టాప్. ఏమ్మా, ఇంట్లో చెప్పే వచ్చావా నా బండి దొరికిందా చావడానికి? పైకెక్కు నాగభూషణం. వస్తున్నాను మేడం. ఏమండి ప్రసాద్ గారు, ఆ బిందులు సరిపోతాయా లేక ఇంకో 2 బిందులు పెట్టమంటారా? పెట్టరా, మొత్తం బిందెలు తెచ్చి నాకు సమాధి కట్టు దరిద్రుడా. దేవుడి కావడి ఎత్తుకొని అవే మాటలు ప్రసాదు. మీరు మాట్లాడకండి బామ్మగారు, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. అదృష్టం మీ భుజాన్ని తడితే మీరు చావును పిలుస్తున్నారెందుకు అన్నయ్య గారు? ఎంత పుణ్యం చేసుకునుంటే మా వదినకి ఇంత అదృష్టం దక్కుతుంది. ఇంత అదృష్టాన్ని నేను మొయ్యలేను కాని నువ్వు తీసుకో వదినా. భలేదాని వదినా, ఎవరి అదృష్టం వాళ్లదే. బాబా, ఇలా మాట్లాడుకుంటూ కూర్చుంటే మెట్లు ఎక్కడం కష్టమండి. చాణక్యేశారు, శశమ్మ ఆల్రెడీ 10 మెట్లు ఎక్కేశారు. త్వరగా పదండి, ఇలా పిల్లడుగులు వేస్తే కాదు గజానికి అడుగు వేయాలి. నడవండి. కావాలని మనల్ని ఇరికించారు శశి. వాళ్ళ ట్రాప్ లో పడకూడదు అనుకుంటూనే పడిపోయాం. వాళ్ళు ఇరికించినా మనం చేస్తుంది మంచి పనే కదా అన్నయ్య. ఏంటమ్మా మంచి? వాళ్ళు మనకంటే ముందు పైకి వెళ్లి ఏదో తెలుసుకోవాలనుకుంటున్నారు. అది మనకు తెలియకూడదని ఇలా చేశారు. ఇదంతా వదిలేసి నేను పైకెళ్తాను. అన్నయ్య వద్దన్నయ్య, చీటీలు వేసిన మన పేర్లే వచ్చాయంటే దేవుడు మనకిది రాసి పెట్టాడని అర్థం. వాళ్ళు తప్పు చేస్తుంటే దేవుడే వాళ్ళని శిక్షిస్తాడు. దేవుణ్ణి నమ్ముకుంటే లాభం లేదు శశి. మన పెయిన్ కి మనమే ట్రీట్మెంట్ చేసుకోవాలి. అదెలాగో జరుగుతుంది, కానీ చేసే పని వదిలిపెట్టిపోకన్నయ్య. మనల్ని మోసం చేసి వాళ్ళు సాధించేదేంటో మనం చూస్తాంగా. చూడు, మనకంటే ముందు ఎలా పైకి వెళ్లారో. దివ్య, ఏమైందమ్మా? ఆయాసం వస్తుందా? కాసేపు ఆగుదామా? లేదన్నయ్య, ఆగకూడదు, వెళ్దాం. 2 నిమిషాలు రెస్ట్ తీసుకోమ్మా. వాళ్ళు రావడానికి టైం పడుతుంది. పర్వాలేదన్నయ్య, శాపం తొలగిపోయేంత వరకు నాకే రెస్ట్ వద్దు. నువ్వు ఇలా కష్టపడుతుంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. వదిన కోసం కదన్నయ్య, తను క్షేమంగా ప్రాణాలతో ఉండాలి. వదిన కోసం ఎంత కష్టమైనా పడతాను. ఏమైందన్నయ్య? ఏం లేదమ్మా. నేనేమైనా తప్పుగా మాట్లాడానా?
నేనే నీకు తప్పుగా చెప్పాను. శాపం శశికి కదమ్మా, నీకు. అబే ఏం లేదు దివ్య, శాపాన్ని తలుచుకుంటే కోపం బాధ రెండూ వస్తున్నాయి. పద వెళ్దాం. ఒకడే ఒక్కడు మనగాడు, ఊరే మెచ్చిన పనివాడు. జాగ్రత్త ప్రసాద్ గారు, ఇస్తున్నాను పదండి. అమ్మా ఏమండి మీరు ఎలా వయ్యారంగా నడిస్తే అలా స్పీడ్ గా నడవండి కాస్త. మేడం కొంచెం నెమ్మదిగా పోనండి మేడం. అబ్బే నేనే వెతకలేదమ్మా, సూట్ కేసులో ఉన్న బట్టలు బయట తీసి పెట్టాను అంతే. అది కూడా నీది కాదు, చాణక్య బాబుదే. ఆయన బ్యాగ్ తీయాల్సిన అవసరం ఏంటి? అదేందమ్మా, నేను ఈ ఇంటల్లుడినే, మీ ఆయన ఈ ఇంటల్లుడే. ఒక అల్లుడు ఇంకొక అల్లుడికి సాయం చేయకూడదా ఏందే? మీరేం పని వాళ్ళు కాదు అలాంటి పనులు చేయడానికి. పని చేయకపోతేనేమో ఏ పని చేయలేదు అంటారు, చేస్తేనేమో ఇదిగో ఇలా అంటారు. ఇంకెలాగమ్మా మేం బతికేది? ఈ డొంక తిరుగుడంతా వద్దమ్మమ్మా. గుళ్ళో మాకేదో దొరికిందనే కదా ఇదంతా చేస్తున్నారు. చార్కేషా, నీ పోనివ్వు. ఇదిగో ఈ ఫోటోనే మాకు గుళ్ళో దొరికింది. వీళ్లే వారసులు, వీళ్లనే వెతకాలి. వెంటనే పిన్నికి ఫోన్ చేసి చెప్పండి. ఏంటి దివ్య వాళ్ళని అరుస్తోంది? ఈ విషయం పిన్నికి చెప్పాలనే కదా మీరు ఇంత తాపత్రయపడుతున్నారు. ఇక్కడి విషయాలు అక్కడ చేరవేయడమే కదా మీ పని. చేయండి, ఫోన్ చేయండి. మీరేం చేస్తున్నారో నాకు అన్నయ్యకి తెలుసు. అయినా మిమ్మల్ని క్షమిస్తున్నాము అంటే అందుకు కారణం మా అమ్మ నాన్న. ఏమైంది? అది ఏం లేదు. వాళ్ళపై ఎందుకు అరుస్తున్నావు? ఒక పర్సనల్ మ్యాటర్. ఏంటా పర్సనల్? చిన్న విషయం అంతే. చిన్నదో పెద్దదో విషయం ఏంటి? అది నీకు అనవసరం శశి. సారీ వదినా. నేను ఈ ఇంటి కోడల్ని, నాకు అవసరం లేదంటావేంటి? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నేను తెలుసుకోవద్దా? నీకు తెలియాల్సిన అవసరం లేదు అంటున్నాను వదినా. ఇంటి కోడలికి తెలియకుండా ఆడపడుచు ఇంట్లో ఏం చేస్తున్నట్టు? నా ఇంట్లో నా మనుషులపై నువ్వు అరుస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? ఆడపడుచంటే ఏదో చుట్టపు చుప్పుగా రావాలి, ఓ 4 రోజులు ఉండాలి, వెళ్ళిపోవాలి. అంతేగాని అన్నిట్లో వేలు పెడతానంటే నేను ఊరుకోను. ఏంటి సిసమ్మ ఇది? నువ్వు నా భర్తకి పియ్యేవి చారుకేసా. నా వైపే ఉండాలి, తన వైపు కాదు. నీ అరుపులు కేకలు కోపతాపాలు ఏవైనా ఉంటే నీ ఇంట్లో చూసుకో, నా ఇంట్లో కాదు. ఇంకోసారి ఇది రిపీట్ అయితే నా రియాక్షన్ ఇంకోలా ఉంటుంది. మైండ్ ఇట్. మీరసలు మనుషులేనా? దివ్యమని తిట్టిస్తారా? మీకసలు మనస్సాక్షి అంటూ ఉందా? బావుందిరా, మేమేమన్నా తిట్టమన్నావా? తనే వచ్చింది, తిట్టింది, వెళ్ళింది. మాదా తప్పు? మీరెన్ని తప్పులు చేస్తున్నారో నాకు తెలుసు. ఏదో ఒక రోజు మీరు చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తారు. తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. భగవంతుడా, ఇంకా ఎందుకయ్యా మమ్మల్ని పరీక్షిస్తున్నావు? పాపం ఆడబిడ్డ ఎంత కష్టపడింది. తరాల నాటి శాపం సమసిపోవాలని, ప్రాణాలు నిలవాలని
ఎంత ఆరాటపడింది. నీకింకా దయ కలగలేదా? ఆ వారసులు ఎక్కడున్నారో చూపించయ్యా. ఇంతవరకు దారి చూపించావు, ఈ దారిని మూసుకుపోనివ్వకు. నా ప్రాణం పోయేలోపు శాపాన్ని ఆపు స్వామి. ఏంటి ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావా? నెక్స్ట్ ఏ టెంపుల్కి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నావా? ఇక నువ్వు ఏ గుడికి వెళ్ళినా నీకు పుణ్యం రాదు. నువ్వు చేస్తున్న మోసమే పాపమై శాపమయ్యి. ఓ షిట్. అక్కరి మజిలీ మీరే. దివ్య కూడా అదే డైలాగు. అంటే చాణక్య వారసుడని దివ్యకు తెలిసిపోయిందా? పౌడ్రో, నా కోపం తెప్పించుకో. దివ్యకి నిజం తెలిస్తే కామ్గా ఉంటుందా? ఈ డైలాగులకేం తక్కువ లేదు. చారుకేసా సార్? సార్, మీరేంటో మీ జాబ్ ఏంటో బొత్తిగా అర్థం కావట్లేదు సార్. పిఏ జాబే సార్. మరి ఆఫీస్లో ఉండకుండా ఇంట్లో ఏం చేస్తున్నారు సార్? అంటే ఆ అమ్మాయి గారు అభిబాబు ఇంట్లోనే ఉన్నారు కదా సార్. అమ్మాయి గారు ఉన్నారు సరే, మీ బాబు గారు ఎక్కడా? తెలీదు సార్. బాస్ ఏం చేస్తున్నారో పిఏ గారికి తెలీదు. నా మాజీ పిఏ గారు తన మాజీ బాస్ దగ్గర చాలా విషయాలు దాస్తున్నారు. అబ్బే అలాంటిది ఏం లేదండి. ఏముందో ఏమి లేదో త్వరలోనే తేలుస్తాను. ఎక్కడికో బయలుదేరారు కదా, వెళ్ళండి. వెళ్ళొస్తానండి. అలాగేనండి. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. థ్యాంక్ యూ సార్. అయ్యో, నాకు థ్యాంక్స్ ఎందుకు సార్? ఏదో ఒక రోజు పెద్ద సారీ చూపించుకుంటాను. చంద్రిక, ఈ లాడీ పోతున్నారా? వారసులు వెతకడానికేనేమో. వాళ్ళ ఇంట్లోనేగా ఉన్నారా? ఆ విషయం వాళ్ళకి తెలియదు కదా. తెలుసుకోవడానికి ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. ఏం చేసినా తనకు చెప్పమని నిత్య చెప్పిందిగా. అందుకే చాటుగా వాళ్ళని ఫాలో అవ్వు. ఎవరు? నేనా? లేకపోతే నేనా? అన్ని పనులు నాతోనే చేయిస్తున్నావు, ఇది అన్యాయమా? నాతో మాటలు పెట్టుకుంటే వాళ్ళు వెళ్ళిపోతారు. త్వరగా వెళ్ళు పౌడ్రు, పో. వెళ్ళు. వెళ్ళిపోయారే. ఇప్పుడు ఏం చేయాలి? యాడికి పోయారు? ఎట్ట తెలుసుకునేదే? Go to hell. ఏమైంది సార్? మూడ్ బాలేదు. అనుకున్నట్టు పెయింటింగ్ రావట్లేదు. క్యాన్సిల్ చెయ్యి.
ఆర్డర్ క్యాన్సిల్ చేయి. ఈ పెయింటింగ్ కోసం పెద్ద మొత్తంలో ఆఫర్ చేశారు సార్. అడ్వాన్స్ కూడా ఇచ్చారు సార్. అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసాయి. మూడు సరిగ్గా లేకపోతే నేనేం చెయ్యను. చెయ్యలేను. ఈ బేరం కూడా పోయింది. ఈయన ఆర్టిస్ట్ కాదు, మూడిస్ట్. అన్నయ్య తీసుకో. ఆఫీసు బిజినెస్ వదిలేసి ఇక్కడే ఉండిపోయావేంటన్నయ్య? వెళ్ళి చూసుకోవచ్చు కదా. ఎలా వెళ్ళమంటావు శశి? మార్నింగ్ నుంచి మీ ఆయన ఎటో వెళ్ళిపోయాడు. ఇందాక దివ్య చారుకేసి ఎటో వెళ్ళిపోయారు. వీళ్ళు మన దగ్గర ఏం దాస్తున్నారో తెలీదు. తెలుసుకోకుండా ఎక్కడికి వెళ్ళమంటావు? హలో సార్, ఏమైంది మీకు? లేవండి సార్. సార్ హలో, లేవండి. హలో, ఈ వాటర్ తాగండి. ఎవరు సార్ మీరు? మీకేమైంది? నేను ఒక ఆర్టిస్టుని మేడం. పెయింటింగ్స్ గీస్తాను. అవకాశాలు లేవు. ఆకలిగా ఉంది. నీరసం వచ్చి పడిపోయాను. పదండి సార్, మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఇల్లంటూ ఉంటే కదా మేడం. ఒక్క నిమిషం. తీసుకోండి, ఈ డబ్బులు తీసుకోండి. వద్దు మేడం. మీ ఆత్మాభిమానం నాకు అర్థమైంది సార్, కానీ కళలు మరుగున పడకూడదు, కళాకారులు రోడ్డున పడకూడదు. ఇది భిక్ష కాదు, సాయం అనుకోండి. ఉంచండి. నేను మీకు ఏమవుతానని మీరు నాకు ఈ సాయం చేస్తున్నారు? సాటి మనిషికి సాయం చేయడానికి బంధం, బంధుత్వం అవసరం లేదు సార్. ఏదో ఒక రోజు నేను మీ రుణం తీర్చుకుంటాను మేడం. నమస్కారం మేడం. నేను మీకు తెలుసా? అదేంటి మేడం, మిమ్మల్ని మర్చిపోతే నా కళను నేను మర్చిపోయినట్టే మేడం.
ఒకరోజు రోడ్డున పడ్డ నా జీవితాన్ని ఇదిగో ఈ స్థాయికి తీసుకొచ్చారు. మళ్ళీ మీరు ఎప్పుడు కనిపిస్తారా, మీ రుణం తీర్చుకునే అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను మేడం. ఈలోపు మీరే వచ్చారా? చెప్పండి మేడం, నేనేం చేయాలి? మీరు నాకు గుర్తులేరు, కానీ నేను మీకు సహాయం చేశాను అని అంటున్నారు. ఇప్పుడు మీరు నాకు సహాయం చేయాలి. ఆర్డర్ ఏంటి మేడం? చార్కేశా, ఇది 12 ఏళ్ల క్రితం ఫోటో సార్. ఈ ఫోటోలో ఉన్న పిల్లలు ఇప్పుడు ఎలా ఉంటారో మీరు పెయింటింగ్ గీసివ్వాలి. మీ వల్ల అవుతుందా సార్? తప్పకుండా ఇస్తాను మేడం, కానీ ఒక్కరోజు టైం ఇవ్వండి. మీరైతేనే కరెక్ట్గా గీస్తారని మీ దగ్గరికి వచ్చాను సార్. థ్యాంక్ యూ బ్రదర్. నాకు సాయం చేసిన మేడం గారి రుణం తీర్చుకునే అవకాశం నాకొచ్చింది. లేదు సార్, ఇది మేడం గారి మంచితనం. చేసిన సాయం ఊరికే పోదు అంటారు. మీరు నమ్మిన కళ మేడం గారు నమ్మిన మంచి చేయబోతుంది. మిమ్మల్ని మోసం చెయ్యాలనో ఫూల్స్ ని చెయ్యాలనో మేము ఈ నిజాన్ని దాచిపెట్టలేదండి. మిమ్మల్ని బాధ పెట్టడానికో భయపెట్టడానికో నిజాన్ని దాచలేదు. అనుకోకుండా ఒక తప్పు జరిగిపోయింది. ఆ తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఇప్పుడు మీరు ఖచ్చితంగా అడుగుతున్నారు కాబట్టి, నా ప్రాణం పోయినా మిమ్మల్ని వదులుకోలేను కాబట్టి మీకు నిజం చెప్పేస్తాను. దివ్య, తెలియాలి జేజీ, ఆయనకి తెలియాలి, వదినకి తెలియాలి. వాళ్ళు కూడా ఈ కుటుంబమే. ఎన్ని రోజులు దాస్తాం? ఏదో ఒక రోజు చెప్పక తప్పదు కదా. అందుకిది సమయం కాదు కదమ్మా. ఇదే సమయం నాన్నమ్మా. ఇంకా ఆలస్యం చేస్తే నాకు ఆయనకి మధ్య ఉన్న నమ్మకం చెదిరిపోతుంది. మా బంధం బీటలు వారడం నాకిష్టం లేదు. ఏవండి, మీకు అంతా చెప్పేస్తాను, ఏది దాచిపెట్టను. కానీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇన్ని రోజులు ఆగారు, ఇంకొక్క రోజు ఆగండి. ఒక 24 గంటలు టైం ఇవ్వండి. చేతులు జోడించి బతిమాలుకుంటున్నాను. మీరంటే నాకు గౌరవం ఉంది, ప్రేమ ఉంది, బాధ్యత కూడా ఉంది. అది మీరు నమ్మితే ఒక్కరోజు, ఒకే ఒక్కరోజు గడువు ఇవ్వండి. సరే, రేపు ఇదే టైంకి నువ్వు నిజం చెప్పాలి. థ్యాంక్స్ అండి. మళ్ళీ మాట తప్పావో ఈ జన్మలో నీ మొహం చూడను.
ఏంటి చారుకేశ నువ్వు అనేది? ఇంట్లో పెద్ద గొడవైంది బాబు. దివ్యమ్మపై చాణక్య సారు శశమ్మ ప్రశ్నల వర్షం కురిపించారు. రేపు నిజం చెప్పేస్తానని దివ్యమ్మ మాటిచ్చారు. దివ్యకి ఏమైనా పిచ్చా? వాళ్ళకి నిజం ఎలా చెప్తుంది? దివ్యమ్మ స్థానంలో మీరున్నా ఒప్పుకునేవారు బాబు. చాణక్య సార్ ఆ పరిస్థితి తీసుకొచ్చారు. ఇన్ని రోజులు ఆగావు, యాగం జరిపించే వరకు ఆగితే బాగుండేది కదా. కానీ తప్పలేదు బాబు. వారసులు ఎవరో ఎక్కడున్నారో తెలియకుండా ఎలా చారుకేశా? ఉదయం నుంచి పిచ్చి పట్టినట్టు రోడ్ల మీద తిరుగుతున్నాను. ఏ దారి కనిపించట్లేదు. ఫోటోతో ఎక్కడని వెతకను? ఆ సమస్య తీరిపోయింది బాబు. రేపు వారసులెవరో తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఒక ఆర్టిస్టుతో దివ్యమ్మ స్కెచ్ గీయిస్తున్నారు. వాళ్ళ మొహాలు ఎలా ఉంటాయో తెలిస్తే వాళ్ళని ఈజీగా పట్టుకోవచ్చు. అంటే రేపు వారసులెవరో తెలిసిపోతుంది. అలాగే బావకి శశికి నిజం తెలిసిపోతుందన్నమాట. అవును బాబు, మీరింటికొచ్చేయండి. వాళ్ళకి రేపు ఏ విధంగా నిజం చెప్పాలో ఆలోచిద్దాం. నువ్వు నిజం అని చెప్తున్న దాంట్లో ఒక నిజం ఒక అబద్ధం ఉన్నాయి చారుకేశా. శశికి శాపం ఉన్నది అబద్ధం. అది నిజమని దివ్య అనుకుంటుంది. దివ్యకి శాపమని మనకి తెలుసు. ఈ నిజాన్ని చెప్పలేం. ఆ అబద్ధం నిజమని నమ్మించలేం. రేపు ఏం జరుగుతుందన్నది తలుచుకుంటుంటేనే భయం వేస్తుంది. ధైర్యంగా ఉండండి బాబు. త్వరగా మీరు ఇంటికి వచ్చేయండి. ఏదోటి చేద్దాం. మేడం నాగభూషణం లే. పట్టుకో. రండి మేడం, స్కెచెస్ రెడీ అయ్యాయి. సార్ 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 కనపడట్లేదేంటి? ఎక్కడికి వెళ్ళినట్టు? స్కెచెస్ కూడా లేవు. ఏమైనట్టు? అదేంటి, మీ సార్ ఎక్కడికి వెళ్ళారో మీకు తెలీదా? స్కెచెస్ రెడీ అయ్యాయని మీకు కాల్ చేయమన్నారు. ఈ లోపు నేను రెడీ అవుతా అన్నారు. మీకు ఫోన్ చేసి బయటకు వచ్చాను. మీ సార్ కి కాల్ చేయండి. సార్ మొబైల్ వాడరు మేడం. ఒకవేళ స్కెచెస్ తీసుకొని మీ దగ్గరికి వచ్చారేమో. నేను ఎక్కడుంటానో మీ సార్ కి తెలియదు కదా. స్కెచెస్ చూద్దామని ఎంతో ఆశగా వచ్చాను. ఎలా అయిందేంటి? మీరు స్కెచెస్ చూసారా? చూశాను సార్. చూడ్డానికి వాళ్ళు ఎలా ఉన్నారు? బాగా తెలిసిన వాళ్ళ ఉన్నారు. ఎక్కడో చూసినట్టుంది. బిజినెస్ మ్యానో ఏ సినిమా స్టారో సరిగ్గా గుర్తులేదు. అప్పుడప్పుడు టీవీలో పేపర్లో కనిపిస్తారు కూడా. బాగా గుర్తు చేసుకొని చెప్పండి. వాళ్ళ పేర్లు ఏవైనా తెలుసా? లేదు మేడం, మొహాలు మాత్రం గుర్తున్నట్టే అనిపిస్తుంది. న్యూస్ పేపర్లోను టీవీలోను వస్తున్నారంటే స్పోర్ట్స్ మ్యానో, పొలిటీషియనో, హీరోనో లేక బిజినెస్ మ్యానో ఎవరో ఒకరు అయి ఉంటారు. దివ్యమా, ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఆయన ఏమైనట్టు? స్కెచెస్ తీసుకొని ఎక్కడికి వెళ్ళినట్టు?
ఏమో కనిపించట్లేదు, ఎటెళ్ళాడో తెలియట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాడు మిస్ అవ్వకూడదు నాగభూషణం. వెతకో. ఓకే మేడం. దివ్య వచ్చారా? ఆ స్కెచ్ తీసుకొచ్చారా? లేదన్నయ్య, మేం వెళ్లేసరికి ఆర్టిస్టు లేడు, స్కెచెస్ లేవు. అదేంటి, రెడీగా ఉన్నాయి రమ్మని ఫోన్ చేశారు కదా. ఆ కాల్ చేసింది ఆయన అసిస్టెంట్ బాబు. ఆయన స్కెచెస్ తీసుకుని ఎక్కడికి వెళ్లారో అతనికి కూడా తెలీదట. ఇంటికొచ్చాడేమోనని మేము వచ్చేసాము. మన ఇల్లు అతనికి తెలుసా? తెలీదు. మేం అడ్రస్ కూడా ఇవ్వలేదు. అడ్రస్ తెలియకుండా ఇంటికి ఎలా వస్తాడమ్మా? అక్కడ లేక ఈ ఇంటికి రాక అసలు అతను ఎక్కడికి వెళ్ళినట్టు? కాల్ చేద్దామంటే అతని దగ్గర ఫోన్ కూడా లేదు. సంథింగ్ ఈజ్ రాంగ్ అన్నయ్య. ఏదో జరుగుతోంది.